వినరో భాగ్యం విష్ణు కథ. వశిష్ఠుని వంశంలో పుట్టిన వ్యాసమహర్షి రచించిన పురాణాల్లో భాగవతం శ్రేష్టమైంది. భాగవత మహిమ స్కాంధపురాణం, పద్మపురాణం, కౌశిక సంహిత మొదలైన వాటిలో ఎక్కువగా కీర్తించబడింది. భాగవత మహాత్యాన్ని శ్రీమహావిష్ణువే స్వయంగా చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించారు. కుమారా, భాగవత పురాణం విశ్వవిఖ్యాతమైంది. భాగవతాన్ని శ్రద్ధగా వినాలి. అదే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. భాగవతాన్ని నిత్యం పఠించిన వారికి కపిలగోవును దానం చేసిన ఫలితం లభిస్తుంది. భాగవతంలోని ఒక్క శ్లోకాన్ని కాని, శ్లోకంలోని సగభాగాన్ని కాని, కనీసం ఒక పాదాన్ని కాని చదివితే 1000 గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది. భాగవతంలోని ఒక్క శ్లోకాన్ని నిత్యమూ చదివితే 18 పురాణాలు చదివిన ఫలితం కలుగుతుంది. విష్ణుకథలను చదివిన వారి పాపాలు పటాపంచలవుతాయి. వైష్ణవ శాస్త్రమగు భాగవతాన్ని తమ ఇళ్లలో ఉంచి ఎవరు పూజిస్తారో వారికి ఏ పాపాలు అంటవు. కలిబాధలు తొలగిపోతాయి. భాగవతాన్ని ఎవరు నిత్యం అర్చిస్తారో వారిని దేవతలు కూడా అర్చిస్తారు. మానవులు తమ ఇళ్లలో భాగవతాన్ని ఉంచి పూజించినన్ని రోజులు వారి పితృదేవతలు పాలు, నెయ్యి, తేనె, తీయని నీళ్లు తాగుతారు. ఎవరింట్లో భాగవతముంటుందో వారు వేల కొలది సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు. భాగవతాన్ని చదివేవాడు తక్కిన శాస్త్రాలు అధ్యయనం చెయ్యకపోయినా పర్వాలేదు. ఎవరింట భాగవతం ఉండదో వారిని యముడు పాశాలతో పీడిస్తాడు. కుమారా, ఎవరు భాగవతాన్ని చదవరో వాడే చండాలుడు. కలియుగంలో ఎక్కడెక్కడ భాగవతం ఉంటుందో అక్కడక్కడ నేను దేవతలతో కలిసి నివాసముంటాను. ఎక్కడ భాగవతం ఉంటుందో అక్కడ సర్వతీర్థాలు, సకల పుణ్యక్షేత్రాలు, నదులు, సరస్సులు, యజ్ఞాలు, సప్త నగరాలు అంటే అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, ద్వారక, పవిత్ర పర్వతాలు ఉంటాయి. కీర్తి, ధర్మం, జయం, మోక్షం కోరుకునేవారు పాపాలను నశింపచేసుకునేందుకు ధర్మబుద్ధితో భాగవత పురాణాన్ని వినాలి. భాగవతాన్ని చదివినా, విన్నా పుణ్యం, ఆయుష్షు, ఆరోగ్యం లభిస్తాయి. ఎవరు భాగవతాన్ని వినరో, విని సంతోషించరో వారు యమధర్మరాజు అధీనంలో ఉంటారు. ఇది సత్యం, ఇదే సత్యం. ఏకాదశి నాడు ఎవడు భాగవతాన్ని వినడో వాడు మహాపాపి. ఎవరింట్లో భాగవతం వ్రాయబడుతుందో అక్కడ నేనుంటాను. సకల పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలం కలుగుతుందో, 4 ఆశ్రమ ధర్మాలందున్న సాధువులను సేవించడం వల్ల ఎటువంటి ఫలం కలుగుతుందో అటువంటి ఫలం భాగవత పారాయణం వల్ల కలుగుతుంది. ఓ చతుర్ముఖ, ఎక్కడ భాగవత కథ వినబడుతుందో అక్కడకు దూడను వెతుకుతూ వెళ్లే ఆవులాగా నేను వెళ్తాను. ఎవరు నా కథలు వింటారో, ఎవరు నా కథలు చదువుతారో, ఎవరు భాగవత కథల వల్ల తృప్తి పొందుతారో వారిని నేనెప్పుడూ విడిచిపెట్టను. ఎవరు భాగవత పురాణాన్ని చూచికూడా నిలబడి భక్తితో నమస్కరించరో వారికి సంవత్సర పుణ్యం నష్టమవుతుంది. ఎవరు భాగవతానికి నమస్కరిస్తారో వారిని చూసి నేను ఆనందిస్తాను. ఎవరు దూరం నుండి భాగవతాన్ని చూసి సమ్ముఖులై భక్తితో దాని దగ్గరకు వెళ్తారో వారికి అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. ఎవరు నిలబడి భాగవతానికి భక్తితో నమస్కరిస్తారో వారికి మంచి సంపదను, మంచి భార్యను, మంచి సంతానాన్ని నేను ప్రసాదిస్తాను. ఎవరు తమ శక్తి కొలది రాజోపచారాలతో భాగవత పురాణాన్ని పూజించి వింటారో వారికి నేను వశమవుతాను. ఎవరు పర్వదినాల్లోనూ, దేవోత్సవాల్లోనూ వస్తాలు, నగలు దానం చేసి భాగవతాన్ని ధూపదీపాలతో వర్చిస్తారో వారు పతివ్రత భర్తను వశం చేసుకున్నట్లు నన్ను వశం చేసుకుంటారు. ప్రతిరోజూ భాగవతాన్ని చదవడం వల్ల సమస్త పుణ్యఫలాలు లభిస్తాయి అని శ్రీమహావిష్ణువు తన కుమారుడైన బ్రహ్మదేవునికి భాగవత మాహాత్యాన్ని తెలియచేశాడు.